నంద్యాల జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జన ఏర్పాట్లు కట్టుదిట్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు అధికారులతో సమీక్షా సమావేశం శనివారం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి, జిల్లా ఎస్పీ సునీల్ శరానా పాల్గొని అధికారులకు పలు సూచనలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలు మట్టి వినాయక విగ్రహాలను వినియోగించేలా విస్తృతంగా అవగాహన కల్పించాలని కోరారు. శాంతి భద్రతల చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు మరియు విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని శాఖల సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. సెప్టెంబర్ 14న వినాయక చవితి ప్రారంభమవుతున్నట్లు పేర్కొన్నారు. నంద్యాల చిన్న చెరువు కట్ట వద్ద 5 నిమజ్జనం పాయింట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నిమజ్జన కేంద్రాల వద్ద 24 గంటలు లైటింగ్, పారిశుద్ధ్యం, తాగునీరు, జనరేటర్లు, ఫైర్ సేఫ్టీ, అత్యవసర సేవలు అందించే విధంగా సిద్ధంగా ఉంచాలని సూచించారు. నిమజ్జనం కేంద్రాల వద్ద 108, 104 అంబులెన్స్లు మరియు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, స్థానిక సమస్యల పరిష్కారం, రాబోయే పండుగల కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ పటిష్టమైన ముందస్తు కార్యాచరణ రూపొందించాలని సూచించారు. వినాయక చవితి సందర్భంగా ముందుగానే రూట్ మ్యాప్ సిద్ధం చేసి ట్రాఫిక్ మళ్లింపు, నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. కార్యక్రమంలో కాలుష్యరహిత వినాయక చవితి పోస్టర్లను ఆవిష్కరించారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.